మీరు గమనించండి, మన దేవుడు న్యాయాధిపతి, న్యాయం కలిగిన వాడు ఆయన. ఎవరు చూడలేదులే, ఎవరు వినలేదులే, ఎవరు మనల్ని గుర్తుపట్టలేదులే అని చెప్పేసి నీకు ఇష్ట ప్రకారంగా అన్యాయం చేసుకుంటూ పోతా ఉంటే దేవుడు కూడా గమనించండి, చూస్తా గమ్మునుండు. ఒక రోజున నువ్వు మాట్లాడిన మాటను ఒక రోజు వినిపిస్తాడు. పెద్ద సౌండ్ కలిగిన స్పీకర్లో పెట్టి ఏ విధంగా అయితే పెడితే ఏ విధంగా వినిపిస్తుందో ప్రజలకి, అలాగా నువ్వు అన్యాయంగా మాట్లాడిన మాట ఒక రోజున పెద్ద అందరి మధ్య పెద్ద సౌండ్ రూపంలో వినిపిస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు అని చెప్పేసి గుస్ 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 అని సేవకుల గురించి, సంఘస్థుల గురించి, సంఘాలను పాడు చేయడానికి, కుటుంబాలను నాశనం చేయడానికి రకరకాలమైన మాటలు మరుగులో మాట్లాడితే రేపు కొండ మీద అందరికి వినిపించే విధంగా ప్రకటింపడతాయి. దేవుడు ఊరుకోడు.